హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు వచ్చి ఎంతో టేస్టీ అండ్ అలాగే ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది మీకు ఈరోజు చూపిస్తాను. ఇది వచ్చి సూజీతో చేస్తాము వెజిటేబుల్ ఉప్మా. సో ఇందులో నేను ఏవేవి ఇంగ్రీడియంట్స్ వాడతాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వెజిటేబుల్ ఉప్మాలోకి నేను యూస్ చేసే వెజిటేబుల్స్ వచ్చి పొటాటో, క్యారెట్, బీట్రూట్ అండ్ బ్రోకలీ యూస్ చేస్తున్నాను. సో ఇందులో ఇంకా బీన్స్ ఇట్లా మీకు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అన్ని వెజిటేబుల్స్ మంచిగా యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మంచిగా మనం వాష్ చేసుకుని క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప వీటికైతే తొక్కలు తీసుకొని మంచిగా చిన్న చిన్ని పీసెస్గా కట్ చేసుకుని స్టీమ్ చేసుకోవాలి. సో స్టీమ్ చేసుకుంటే ఏంటంటే పిల్లలకి బాగా ఉడుకుతుంది. సో ఏంటంటే బాగా ఉడుకుతుంది కాబట్టి సో తర్వాత ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. సో 10 months పిల్లలు దాటిన పిల్లలకి మనం ప్రతిదీ మిక్స్ చేయక్కర్లేదు, ఇట్లా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. సో మ్యాష్ అయిన తర్వాత ఏంటి అంటే ఒక ప్యాన్లో సూజీ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. తర్వాత తీసి పక్కన పెట్టుకుని కొంచెం గీ కానీ ఆయిల్ కానీ వేసుకుని ఆవాలు, జీరా ఇంకా పోపుకి వేసుకుని అన్నీ వేసుకుని ఆల్రెడీ మనం మ్యాష్ చేసుకున్నది కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కానీ 2 glasses కానీ వాటర్ వేసుకుని బాగా మరగనివ్వాలి. ఫుల్గా బాయిల్ అయిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న సూజీ వేసుకుని మంచిగా కలుపుకోవడమే. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్, పిల్లలకి చాలా హెల్దీ కూడా. మనము డిన్నర్ కొంచెం లైట్గా ఇచ్చినా కూడా బ్రేక్ఫాస్ట్ అనేది హెవీగా ఇవ్వాలి. సో అందులోకి సాల్ట్ అట్లాగే కొంచెం పసుపు వేసుకుని బాగా కలిపేసుకోవడమే. సో మన వెజిటేబుల్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో నేను బీట్రూట్ వేసాను కాబట్టి ఈ కలర్ అయితే వచ్చింది, లేకపోతే వైట్ అట్లాగే ఉంటుంది. సో మనం వేసుకున్న వెజిటేబుల్ బట్టి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మంచిగా వెజిటేబుల్స్ అన్నీ చూడండి ఎంత బాగా మ్యాష్ అయిపోయి ఎంత బాగా ఉడికి ఎంత బాగుందో. పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం దించేసుకున్నాం అనుకోండి కొంచెం గట్టి పడుతుంది. సో చూసారు కదా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మా 2 పిల్లలకి నేను బౌల్లో సర్వ్ చేసేసాను. ఇప్పుడు వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారో అనేది చూడండి మీదే. సో ఫస్ట్ వచ్చి మా చిన్నోడికి వాడికి కూడా బాగా నచ్చింది. సో ఇలా వీక్లీ వన్స్ అంటే సండే కానీ మీకు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మీకు ఫ్రీగా ఉన్నప్పుడు వీక్లీ వన్స్ ఇట్లా చేసి పెట్టండి. పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు, అలాగే టమ్మీ ఫుల్ అవుతుంది కాబట్టి మంచిగా ఆడతారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.